మాసంలో నాగుల చవితి చేసుకుంటారని నాకు అస్సలు తెలియదు. ఇయర్స్ క్రితం నా ఫ్రెండ్ మా ఇంటికి ప్రసాదం తీసుకుని వచ్చింది. ఈ రోజు నాగుల చవితి అని. ఏంటి ఈ రోజు నాగుల చవితి అంటావు? ఇప్పుడు కాదు కదా, కార్తీక మాసంలో వస్తుందని నాకేదో పెద్ద తెలిసినట్లు వాదించానండి తనతోటి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు, కర్ణాటక అమ్మాయి. వాళ్ళ దగ్గర అలా చేసుకుంటారేమో, ఇక్కడ అలా చేయరు. కార్తీక మాసంలోనే నాగుల చవితి వస్తుందని చెప్పాను. సేపు ఆ అమ్మాయితో వాదించిన తర్వాత నాకు తెలిసిందండి. ఎందుకంటే అక్కడ ఉన్న కొంతమంది మళ్ళీ చెప్పారు శ్రావణ మాసంలో కూడా చేసుకుంటారని. చివరకు నేను బకరా అయిపోయాను. అందుకే నాకు పూర్తిగా తెలియని విషయాల గురించి ఎవరితో వాదించను. కానీ మాకు దగ్గరలో ఎవరైనా ఈ రోజు నాగుల చవితి చేసుకున్నారనుకోండి, ప్రసాదం తెచ్చేయండి ప్లీజ్. నేనైతే నాగుల చవితి ప్రసాదం కోసమే చేసుకుంటానండి. అలా అన్న ప్రసాదం చేసుకుని తినొచ్చని. అలా అనేసి పర్టికులర్ గా ప్రసాదం చేసుకుని తినబుద్ధి కాదు. పండగ అనుకోండి ఎలా అయినా చేస్తాను. చలివిడి నువ్వుల ముద్ద కలుపుకొని తింటే సూపర్ గా ఉంటది. సర్లే నాగుల చవితి అంటావు, చలివిడి ముద్ద నువ్వుల ముద్ద గురించి మాట్లాడతావు. నువ్వు చేసేదేమో దద్దోజనం అని మీకు డౌట్ వస్తుంది కదా. చేసేది దద్దోజనమేనండి. ఏం చేస్తానండి, 4 రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు పడేసరికి మజ్జిగ కూడా ఎవరు వేసుకోవటం లేదు. అందుకనే పెరుగు ఎక్కువగా ఉండేసరికి దద్దోజనం అయితే చేస్తున్నా. అన్నము ఇలా కుక్కర్లో ఉడికించుకోండి, మెత్తగా బాగుంటది. అది కూడా చిన్న మంట మీద 4 విజిల్స్ రానియండి. ఇప్పుడు అన్నం మెత్తగా ఉంటది. అర గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ అయితే వాటర్ పోసాను. ఇందులోకి ఊరమిరపకాయ కానీ, నిమ్మకాయ పచ్చడి కానీ, లేకపోతే దానిమ్మ గింజలు జల్లుకునైనా తింటే సూపర్ గా ఉంటదండి. నాకు అన్నం అంటే చాలా ఇష్టం అండి. ఇంతవరకు నేను ఒక్క రోజు కూడా ఉపవాసం ఉండలేదు. అన్నం తింటేనే నాకు రోజు గడిచినట్లు ఉంటదండి.